ఖమ్మం జిల్లా బంజారా భవన్ కేంద్రం నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడి బిడ్డలకు ఏదైతే వారి ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా కొంతమంది చేసే వ్యాఖ్యలకు భాగంగా రేపు మానుకోట జిల్లాలో 28వ తారీఖు జరిగే కార్యక్రమానికి విజయవంతం చేయడం కోసం సన్నాహక సమావేశం ఈరోజు బంజారా భవన్లో కిషన్ నాయక్ అదేవిధంగా సేవాలాల్ సేన మా రజు నాయక్ సేవాలాల్ సేన అధ్యక్షతన టీచర్ ఉద్యోగులతో పాటు అదేవిధంగా ఉద్యోగస్తులందరూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ప్రజలు కావచ్చు, యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం కోసం అని చెప్పేసి మరి తెలియపరిచే విధంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో లంబాడి బిడ్డలకు జరుగుతున్న ఈ అన్యాయం ఏదైతే ఉందో భారత రాజ్యాంగం కల్పించినటువంటి యాక్ట్ 108/1976 ప్రకారం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతే ఉందో లంబాడి బిడ్డలకు మీరు ఎస్టీలుగానే గుర్తించినందున మేము తెలియపరిచేది ఒకటే, ఎవరైతే మిత్రులు ఈరోజు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారో వారికి తెలియపరిచేది ఒకటే, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం అత్యున్నత న్యాయస్థానంతో పాటు రాజ్యాంగం కల్పించినటువంటి యాక్ట్ ప్రకారం ఎస్టీలు భారత రాజ్యాంగం ప్రకారమే ఈరోజు కొనసాగుతున్న క్రమంలో రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి కొంతమంది ప్రతి 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు, 4 సంవత్సరాలకు, 6 సంవత్సరాలకు ఒకసారి లంబాడీలు ఎస్టీ తెగల చెందిన వారు కాదని చెప్పేసి వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం చేసే ఈ అసత్య ప్రచారాలు అని చెప్పేసి ఏదైతే ఉన్నాయో వీటిని మేము ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి